జై గురుదత్త. ఈరోజు మన ఇంట్లో కారాబాత్ నీరు చట్నీని తయారు చేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా రుచిగా, చాలా సాఫ్ట్గా, కాస్త కారంగా, కాస్త కమ్మగా, 4 వేళ్ళు జుర్రుకొని తినే విధంగా ఉంటుంది. ఒకసారి ఈ స్టైల్లో మీరు కూడా తయారు చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. దానికోసము ఒక చిన్న క్యాబేజీ ముక్కని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు చీరి మళ్ళీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక అంగుళమంతా అల్లంని సన్నగా కట్ చేసుకోవాలి. ఒక టొమాటోను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి బాణలు పెట్టి ఒక 7-8 స్పూన్ల వరకు నూనె వేసి, నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు ఇలా పోపు దినుసులన్నింటినీ వేశాను. అవి చిటపటలాడాక ఒక స్పూను మిరియాలు, లేదంటే మీకు మిరియాలు ఇష్టం లేకుంటే జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. రెండింటిని కలిపి కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో జీడిపప్పు ఇష్టపడరు, అందుకే నేను వేయలేదు. తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి అల్లాన్ని మొదటగా వేయాలి. పచ్చివాసన పోయి కమ్మగా ఉంటుంది. తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను, క్యాబేజీ వేసాను, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేశాను. ఒక 2-3 స్పూన్ల వరకు పచ్చి బఠానీ కూడా వేశాను. కూరగాయలన్నీ పచ్చివాసన పోయే వరకు నిదానంగా 4 వైపులా వేపుకోవాలి. తర్వాత మధ్యలో కాస్త స్థలాన్ని ఏర్పాటు చేసి ఆ టొమాటోను కూడా కట్ చేసి పెట్టుకున్న టొమాటోను కూడా అందులోనే వేసి నేను మూత పెడుతున్నాను. టొమాటో పైన స్కిన్ సపరేట్ అయ్యే వరకు మగ్గితే సరిపోతుంది. ఈ లోపల ఈ కూరగాయలన్నీ మగ్గే లోపల మనము పక్కన స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పాన్ పెట్టి ఒక స్పూను నెయ్యి లేదంటే 2 స్పూన్ల నూనె ఏదో ఒకటి లేదా 2 అయినా వేసి వేగాక ఒక గ్లాస్ వరకు బొంబాయి రవ్వను వేసి దోరగా వేపుకోవాలి. ఎర్రగా ఏమీ మాడిపోవాల్సిన అవసరం లేదు, దోరగా వేగితే సరిపోతుంది. ఇవాళ పౌర్ణం కావడం చేత మా ఇంట్లో ఆనియన్ కానీ గార్లిక్ కానీ యూజ్ చేయము. అందుకే నేను ఆనియన్ ప్లేస్లో క్యాబేజీని యూజ్ చేశాను. మీకు ఇష్టం ఉంటే ఆనియన్ అయినా వేసుకోండి, క్యాబేజీ లేకుండా ఆనియన్ అయినా వేసుకోండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇలా కాస్త దూరగా రవ్వ వేగితే సరిపోతుంది. ఎర్రగా మగ్గిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ వేగిన రవ్వను పక్కన పెట్టి ఒక గ్లాసు రవ్వకు 3 గ్లాసుల వరకు ఎసురు పెట్టి ఆ నీళ్లను పెట్టానన్నమాట. ఆ నీళ్ళు అక్కడ అలా కాగుతూ ఉంటాయి. ఈ లోపల మనం ఒకసారి కూరగాయలన్నింటినీ కలుపుకొని మనము వేపి పెట్టుకున్నటువంటి రవ్వను కూడా వేసి కిందికి పైకి ఒకసారి అంతా కలిపి 4 వైపులా కలిపి రవ్వ కూరగాయలు అన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. తర్వాత రుచికి తగినటువంటి ఉప్పు వేసాను. ఇక్కడ రహస్యం ఏమంటే సాంబార్ పౌడర్, 1 స్పూను సాంబార్ పౌడర్ని నేను వేశాను. అది ఇంట్లో చేసిందైనా పర్వాలేదు, కొట్లోదైనా పర్వాలేదనమాట. సాంబార్ పొడిని వేసాను. ఈ లోపల నీళ్లు చక్కగా మరిగాయి అనమాట. ఆ మరిగిన నీళ్లను ఈ రవ్వ పైన వేసి నిదానంగా కలుపుకోవాలి. నీళ్లు వేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోండి, లేదంటే నీళ్లు పైకి పడే అవకాశం అనేది ఉంటుంది. సిమ్లో పెట్టుకొని నీళ్లు పోసి 4 వైపులా నెమ్మదిగా 1 నిమిషం పాటు 1 నిమిషం నుండి 2 నిమిషాల వరకు అలా దూరగా 4 వైపులా కలుపుకొని మూత పెట్టేయాలి. ఒక 10 నిమిషాల వరకు దాన్ని కదపకుండా అలాగే వదిలేయాలన్నమాట. సిమ్లో పెట్టాలి. ఈ లోపల చట్నీకి ఏర్పాటు చేసుకోవాలి. పప్పులు, పచ్చి కొబ్బరి, మరియు ఒక 4 పచ్చిమిరపకాయలు, రుచికి తగిన ఉప్పు. నేను తిరువాత వేయడం లేదు చట్నీలో, అందుకే ఇక్కడ జీలకర్ర వేశాను. చట్నీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మరి నీళ్ళగా ఉండకూడదు, మరి గట్టిగా ఉండకూడదు. అలా చట్నీని తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇంతవరకు ఉడికింది చాలు. ఇప్పుడు మనం కారాబాత్ని స్టవ్ కట్టేసామన్నమాట. స్టవ్ కట్టేసి ఒకసారి 4 వైపులా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు వదిలేయాలి. వదిలేస్తే చాలా కమ్మగా రుచిగా అనేది తయారవుతుందన్నమాట. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.